మనమైతే ఇప్పుడు దుర్గామాత టెంపుల్కి వచ్చినాం. ఇదైతే మన బ్రామ్కో కంపెనీకి సంబంధించిన వాళ్ళైతే నడిపిస్తారు. దీన్ని బ్రామ్కో టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ దేశంలో ఇంత గ్రాండ్గా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇంత పెద్ద టెంపుల్ ఉన్నారంటే మన అదృష్టం అని అనుకోవాలి. ఈ మందిని చూసిరు అసలు మన 2 కాలనీ సరిపోవు. మేమైతే ఆల్రెడీ ఇంతకు ముందే 2 సార్లు వచ్చినాం. అయినా మాకు టైం మిస్ అయిపోయింది. ఇక్కడైతే రాత్రి 8 గంటలకు ఆరతి ఇస్తారు. మాకు ట్రాఫిక్ కాబట్టి కొంచెం లేట్ అయితే అయిపోయింది. వాళ్ళని రావాలనుకుంటే 8 గంటల లోపు రండి. ఇప్పుడు ముందట మన దేవి నవరాత్రులు ఉన్నాయి కదా, చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారట. రమ్మని చెప్పారు ఇక్కడ సిబ్బంది అయితే. మీరు కూడా వాళ్ళని రావాలనుకుంటే కంపల్సరీ రావడానికి ట్రై చేయండి. మనం ఏమన్నా ఇక్కడ స్పాన్సర్ వేయాలనుకున్నా వేయచ్చు. దాదాపు ఇక్కడ అంతా ఈ స్పాన్సర్ చేస్తారు బయట నుంచి కూడా. మనలాంటి వాళ్ళు ఏదైనా రైస్ బ్యాగులు కానీ అట్లా ఏమన్నా స్పాన్సర్ చేయాలని కూడా వేయచ్చు. దర్శనం చేసుకొని తిన్న తర్వాతనైతే చిన్న చిన్న సేవలు అయితే చేసినాం. తినడానికి ముందు కూడా వంటలు వడ్డించడం అట్లాంటి సేవలు అయితే వేయచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళే చేస్తారు, చాలామంది దర్శనానికి వచ్చిన వాళ్ళే. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో వీడియోతోని మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ.